ఆ ఎన్యుమరేషన్ ఫామ్‌లో ప్రతి ఒక్క ఓటర్‌కి ఇచ్చిన తర్వాత ఫోటో, పేరు ఉంటుంది. మీ ఫోటో కూడా ఉంటుంది కాబట్టి కొత్త ఫోటో ఒకటి, లేటెస్ట్ ఫోటో దాన్ని మీరు ఇవ్వాల్సొస్తుంది. ఇది కాకుండా దాని కింద మీరు 2002లో మీ ఓటు ఆల్రెడీ ఉన్నట్టయితే ఆ డీటెయిల్స్ ఏవి అనేది ఒక కాలం ఇచ్చిన కాలంలో మీ డీటెయిల్స్ 2002వి మీకు తెలిసినట్టయితే, లేకపోతే మీకు బిఎల్‌ఓ సహాయపడతారు. ఆ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సొస్తుంది. మీరు 2002లో ఓటర్ కాని పక్షంలో మీరు మీ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయాల్సొస్తుంది. ఫిల్ చేసి మీరు సంతకం పెట్టి ఇవ్వాల్సొస్తుంది. ఇక్కడే సార్ చాలామంది అనుమానం 2002లో ఓటు లేదు అంటే వాళ్ళు 42 ఏళ్ళ పైబడి ఉండొచ్చు, కానీ జాబితాలో లేకపోతే ఉండలేదు. అదేవిధంగా తల్లిదండ్రుల పేరు కూడా అందుబాటులో ఉండకపోతే ఇక వారి ఓటు ఉండదా? లేదు, మీరు 2002లో మీ పేరు లేని పక్షంలో మీ తల్లిదండ్రులు వాళ్ళ పేరు ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేసి ఇవ్వాలి. వాళ్ళ డీటెయిల్స్ కూడా మీ దగ్గర లేని పక్షంలో మీరు కేవలం మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సంతకం పెట్టి ఇచ్చేస్తే సరిపోతుంది. అంటే ఏమైనా ఆధారాలు సమర్పించాల్సి వస్తుంది. ఎందుకంటే వా పాత 2002లో మీ పేరు లేదు కాబట్టి మీ తల్లిదండ్రుల పేర్లు ఇవ్వాలి. వాళ్ళ పేర్లు కూడా ఇవ్వలేని పక్షంలో మీరు ఆ 12 డాక్యుమెంట్స్ ఏమి ఉన్నాయో అందులో ఏదో ఒక డాక్యుమెంట్స్ మీరు పౌరుడు అని చెప్పుకోవడానికి, దేశ పౌరుడు అని చెప్పుకోవడానికి ఒక ఎన్యుమరేషన్ ఫామ్తో పాటు అది ఇవ్వాల్సి వస్తుంది. అది మీకు ఎప్పుడు ఇవ్వాల్సి వస్తుందంటే మీ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఫిల్ చేసి ఇచ్చేసిన తర్వాత డ్రాఫ్ట్ డిక్లరేషన్ అనేది మీ పేరు అందులో డ్రాఫ్ట్లోకి వస్తుంది. డ్రాఫ్ట్లోకి వచ్చిన తర్వాత మీరు ఈ మీ డీటెయిల్స్ 2002 డీటెయిల్స్ కానీ మీ తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయలేదు కాబట్టి మీకు నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ ఇచ్చినప్పుడు మీరు మీ దగ్గర ఉన్న ప్రమాణ పత్రాలు ఏవైతే ఉన్నాయో 12లో ఏదో ఒకటి మీరు సమర్పించుకొని మీ యొక్క ఐడెంటిటీని ప్రూవ్ చేసుకుంటారు కాబట్టి మీ ఓటు ఖచ్చితంగా అక్కడే ఉండడం జరుగుతుంది. 2002లో పేరున్నా లేదా వారి తల్లిదండ్రుల పేరున్న వారు మాత్రమే డ్రాఫ్ట్లో పేరు ఉంటుంది. వారి పేరు డ్రాఫ్ట్లో ఉంటుంది. ప్లస్ మా తల్లిదండ్రుల పేరు కానీ నా పేరు కానీ అందులో లేని పక్షంలో కూడా నేను ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నాను, నా పేరు 2002లో లేదు, మా తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ తెలియవు, అయినా నేను డీటెయిల్స్ నాకు తెలిసినంత వరకు ఫిల్ చేసి సంతకం పెట్టి సమర్పిస్తున్నాను కాబట్టి డ్రాఫ్ట్లోకి వస్తుంది. డ్రాఫ్ట్లోకి వచ్చిన తర్వాత డీటెయిల్స్ పెట్టాల్సి వస్తుంది. డ్రాఫ్ట్లో ఉంటుంది కానీ నోటీస్ ఇస్తారు తర్వాత. ఆధారాలు అంటే ఏంటి సార్? 12 ఆధార్ అంటే 12 డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 12 డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ని ఆధార్ ఇస్తే సరిపోతుంది. ఆధార్తో పాటు మీ ఐడెంటిటీ ప్రూఫ్ మీ ఆధార్ అనేది ఐడెంటిటీ వరకే, వేరే డాక్యుమెంట్ కూడా దానికి అదనంగా ఇవ్వాల్సి వస్తుంది. ఆ 12 కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదో గెస్టెడ్ ఆఫీసర్ ధృవీకరణ అలాంటివి కూడా ఏమన్నా పరిగణలోకి తీసుకుంటారు? ఇప్పుడు మన రాష్ట్రంలో 12 వాటిలో 3 మన రాష్ట్రానికి సంబంధించినవి కాదు కాబట్టి వేరే పత్రాలు కూడా మీరు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇచ్చిన వేరే పత్రాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సమర్పించుకొని మీరు మీ ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవచ్చు అండి. సో ఒకవేళ డ్రాఫ్ట్లో వారి పేరు లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సార్? అంటే మళ్ళీ వాళ్ళ తర్వాత ఆధారాలు చూపిస్తే మళ్ళీ తర్వాత అయినా యాడ్ చేస్తారా? డ్రాఫ్ట్లో మీ పేరు రాకపోయినా కూడా ఫామ్ 6 కొత్త ఓటర్ అయితే ఫామ్ 6, లేకపోతే వేరే ప్రదేశం నుండి ఈ రాష్ట్రంలో వేరే ప్రదేశం నుండి ఈ ప్రదేశానికి షిఫ్ట్ అయినట్టయితే మీరు ఎన్యుమరేషన్ ఫామ్ సమర్పించుకోలేకపోతే అప్పుడు కూడా మీరు ఈ విధంగా మీరు ఫామ్ 8 ఆర్ ఫామ్ 6 కొత్త ఓటర్ అయితే ఫామ్ 8, ఎవరైతే వేరే చోట ప్రదేశాలు మారారో వాళ్ళు ఆ ఫామ్ 8 కింద డీటెయిల్స్ నింపి సమర్పించుకుంటే కూడా వాళ్ళకి ఆ ఓటర్ ఫైనల్ డోర్లోకి రావడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు డ్రాఫ్ట్ తర్వాత కొత్తగా ఓటర్లు నమోదు చేసుకోవచ్చు, అడ్రస్ చేంజ్, పేర్లలో సవరణలు ఏదున్నా ఆ తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. ఓకే. అయితే ఇప్పటివరకు జరిగిన ఈ మ్యాపింగ్ ప్రక్రియ ఏంటి సార్? అంటే మ్యాపింగ్ అంటే ఏం చేశారు సార్? మ్యాపింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2002లో జాబితాలో వచ్చిన పేర్లు ఎవరు ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో వాళ్ళని ప్లస్ 2026లో ఉన్న వాళ్ళని 2 మ్యాచ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 2002లో అతని పేరు ఫర్ ఎగ్జాంపుల్ నారాయణ అనే అతని పేరు 2002లో ఉంది, అతన్ని 2025కి మ్యాప్ చేశారు. 2026లో కూడా అతని పేరు ఉంది కాబట్టి 2 మ్యాప్ చేయడం జరిగింది. అది కాకుండా వాళ్ళ యొక్క పిల్లలు ప్రోజని అంటాం,
వాళ్ళ యొక్క పిల్లల్ని కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి అనుసంధానం చేసి మ్యాప్ చేయడం జరుగుతుంది ప్రోజని కింద. ఆ, భార్య అయితే 2002లో ఆమె పేరు లేని పక్షంలో వాళ్ళ తల్లిదండ్రులకి మ్యాప్ చేయడం అనేది జరిగింది. ఈ మ్యాప్ చేయడం వల్ల ఒకటి ఎలక్టర్స్ కాదు బిఎల్ఓకి ప్రదేశం మొత్తం తెలుసుకోవడానికి ఒకటి ఉంది. తర్వాత ఓటర్స్ ఎవరనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా తెలుసుకోవడానికి ఈ మ్యాపింగ్ అనేది ఉపయోగపడింది. ఈ మ్యాపింగ్ ప్రక్రియ మ్యాక్సిమం అటు బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి చేశారు, అసలు లేక మనకు ఉన్నటువంటి సాఫ్ట్వేర్లు ఐటీ సహకారంతో జరిగిందా? 2 విధాలా జరిగింది. మొదట సాఫ్ట్వేర్ ద్వారా వాళ్ళ ఎంతమంది మ్యాప్ చేయగలిగారో చేశారు. అది కాకుండా తర్వాత 2-3 నెలలు ఇంటింటికి వెళ్ళి అందరినీ సంప్రదించి కూడా చేశారు. సో మనకున్న ఓటర్లలో ఎన్ని మ్యాప్ అయ్యాయి సార్ ఈ విధంగా? మనకి 3,38,00,000లో 2,30,00,000 వరకు మ్యాప్ అయినాయి ఇప్పటి వరకు. మ్యాపింగ్లో పేరు ఉన్నది కాబట్టి నేను పూర్తిగా అందులో ఎలక్టరల్ రోల్లో వచ్చేస్తున్నానని కాదు. ఎలక్టరల్ రోల్లో రావాలంటే ఎన్యూమరేషన్ ఫామ్ మీకు సమర్పించే ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్ ప్రీఫిల్డ్ డీటెయిల్స్తో పాటు మీకు ఇచ్చారో అందులో ఫిల్ చేసి సంతకం పెట్టి ఇస్తేనే మీరు రోల్లోకి రావడం జరుగుతుంది. మ్యాపింగ్ కాలేదు, నా పేరు ఉండదు అని కాదు. మ్యాపింగ్లో లేకపోయినా కూడా మీరు ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో డీటెయిల్స్ ఫిల్ చేసి వస్తే మీరు ఖచ్చితంగా డ్రాఫ్ట్ రోల్లోకి వస్తారు. తర్వాత ఫైనల్ రోల్లో కూడా మీరు ఉంటారు.